ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో శ్రీ గోదాకృష్ణుల వారికి అలంకార దర్శనాన్ని ఈరోజు వీడియోలో చూడండి. ఈరోజు వీడియోలో విశేషంగా గోదాకృష్ణులు వస్త్రాలంకరణ దర్శనం, ఆ తర్వాత దండలు కూడా వేసి అలంకరించాను. ఈ వీడియోలో మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ గోదాకృష్ణులు ఇద్దరిని కూడా వేంచేపు చేసుకుని ఈ విధంగా ధనుర్మాసం మొదటి రోజు కార్యక్రమం ఈ విధంగా చేశాను. అప్పుడు ఈ విధంగా అలంకరించడం జరిగింది. ఆ వీడియోని ఇప్పుడు మీకు అందిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే కృష్ణస్వామి వారిని దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. అలాగే గోదా అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. ముందు దండలన్నీ ఏమీ వేయకుండా ఇలా అయితే ఉంటుందండి. దండలు వేసిన తర్వాత ఇంకా లుక్ వస్తుంది, మీకు చూసే ఉంటారు. దండలు వేయకుండా అయితే ఇలా ఉంటారు స్వామివారు. అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. ఈ విధంగా స్వామి అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఈ ధనుర్మాసంలో విశేషంగా గోదాకృష్ణులకు విశేషమైన అర్చన కార్యక్రమాలు అయితే ఉంటాయి. అవి రేపటి వీడియోలో చూడండి. ఈరోజు విశేషంగా ఇక్కడ చూసినట్లయితే వస్త్రాలంకరణ దర్శనం, ఆ తర్వాత మామూలుగా క్లాత్తో చేసిన దండలతో అలంకరణ చేస్తున్నాను. రియల్ న్యాచురల్ పూలతో కూడా చూపిస్తాను మీకు. ఈ 30 రోజుల పాటు కూడా గోదా కృష్ణులకు సంబంధించిన కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. అలాగే వెంకటేశ్వర స్వామి గురించి కూడా వస్తూ ఉంటాయి. తప్పకుండా ఆదరిస్తారని భావిస్తున్నాను. ఈ విధంగా స్వామివారిని అమ్మవారిని వేంచేపు చేసుకుని ఆరాధన కార్యక్రమాలన్నీ చేయకముందు వీడియో తీయటం అనేది జరిగిందండి. ఆరాధన అంతా కూడా మీకు చూపిస్తాను. ఆరాధన చేసేటప్పుడు అయిపోయినాక ఎలా జరిగింది ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇప్పుడు ఇందాక దాకా స్వామివారి దర్శనం అయింది కాబట్టి ఇప్పుడు అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. ఈ విధంగా వస్త్రాలతో అలంకరించి అలాగే పైన లైట్లు వేసి ఇలా అయితే అలంకరించడం జరిగింది. స్వామి అమ్మవార్లను లక్ష్మీ కాసుల హారము, అలాగే స్వామివారు తులసి మాల, సన్న బీడ్స్ అల్లే ఉంది చూసారా, అది తులసి మాల, అది కూడా వేయటం జరిగింది. కానీ న్యాచురల్ తులసి మాల కాదు, తులసి గుళ్ళు మాల అని అమ్ముతూ ఉంటారు ఇక్కడ. ఆ మాల అయితే వేసాను. ఇప్పుడు చూసినట్లయితే మొత్తం కూడా దండలతో అలంకరించిన తర్వాత చూడండి. దండలు అలంకరించక ముందు బాగుందా, దండలన్నీ కూడా అలంకరించినాక బాగుందా, మీరే కామెంట్ చేయండి. ఎలా ఉందో మీరు చెప్పండి. మీకు ఈ వీడియో బాగా నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ విధంగా ఇద్దరిని కూడా దర్శనం చేసుకోండి. ఈ ధనుర్మాసంలో విశేషంగా కృష్ణస్వామి వారిని అలాగే గోదా అమ్మవారిని దర్శనం చేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే గోదాకృష్ణుల అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. పాసురాలలో ఈరోజు ఇప్పుడు ఈ వీడియో తీసేసరికి 7వ పాసురంలోకి అమ్మవారు ఈ రోజుతో 7 పాసురాలు అయితే కంప్లీట్ అవుతుంది. రేపు 8వ పాసురం. ఆ విధంగా 30 పాసురాలు అమ్మవారు సాక్షాత్ వైకుంఠనాథుడైన నారాయణుడి గురించి విన్నవించినదే ఈ గోదా చరిత్ర. అలాగే ఈ 30 రోజుల పాటు కూడా ఒక వ్రతం వల్లే చేసిందంటండి గోదా అమ్మవారు. ఈ వ్రతము ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది అని అమ్మ సెలవిచ్చింది. ఇటువంటి వ్రతాన్ని అందించి మన తల్లి అమ్మ మనందరికీ కూడా ఏంటంటే భక్తులందరికీ కూడా ఒక శ్రీమూర్తి అయ్యి స్వామివారిని పొందాలి, స్వామివారిని పొందొచ్చు అనేది నిరూపించింది. ఎలా అంటే మానవులు కూడా ఆ భగవంతుణ్ణి ఆ స్థాయిలో భర్తగా ఊహించుకుని ఆమె చేసింది. అలానే మన భక్తితో స్వామివారిని మెప్పించి మన కోరికలు అలాగే మనకు ఉత్తమ గతులు రావాలని అమ్మవారు మనకి చెప్తుంది. ఈ 30 రోజుల పాటు ఈ 30 రోజుల పాటు ఉదయమే లెగవాలంటండి. మెయిన్ 4 గంటలకల్లా లెగిసి ఈ పాసురము అలాగే స్వామివారిని ఆరాధించటం వల్ల తులసితో అమ్మవారికి చాలా ఇష్టమంట. ఈ పని కనుక చేసినట్లయితే మనకి చాలా మంచి జరుగుతుంది. ఆ 30 రోజుల పాటు కూడా విశేషంగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా
లైట్లు సీరియల్ లైట్లు వేసా కదండీ! అవి వేసిన తర్వాత లైట్లతో చూడండి అమ్మవారు, స్వామివారు ఎలా మెరుస్తూ ఉన్నారో. ఎంత బాగున్నారో కదండీ! భలే చూడంగానే లైట్ లుక్ వచ్చేసిందండి. ఆ తర్వాత ఇట్లా 2 షేడ్స్ వచ్చేలాగా కూడా తీశాను. ఈ విధంగా తీయటం జరిగింది. నా వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడగలై శరణం. ఓం నమో వెంకటేశ్.